ఉంటాయండి. ఒకటి ఫ్రీ వీసా అంటే మీకు ఎలాంటి అవసరం లేదు, చిన్న ఫామ్ ఫిల్ అప్ చేస్తే డైరెక్ట్‌గా వీసా వచ్చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆన్ అరైవల్ వీసా. ఆన్ అరైవల్ వీసా అంటే డైరెక్ట్‌గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ అరైవల్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేస్తే డైరెక్ట్‌గా వీసా ఇచ్చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి ఈ వీసా అంటే ఎలక్ట్రికల్ వీసా అని పిలుస్తారు. సో ఇది మామూలుగా మనం ఆన్‌లైన్‌లో వాళ్ళ వెబ్‌సైట్స్ అనేవి ఉంటాయండి, గవర్నమెంట్ వెబ్‌సైట్స్, ఇప్పుడు థాయిలాండ్ లేదంటే వియత్నాం ఇలా ఏదైతే కంట్రీస్‌కి ఈ వీసా మన ఇండియన్ క్యాష్ తెచ్చుకుంటారో సో వాళ్ళ అప్లికేషన్‌లోకి వెళ్ళి మనం డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. చిన్న అప్లికేషన్ ఫీస్ అనేది ఉంటుంది, అది పే చేస్తే ఈ వీసా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసండి తర్వాత మనం చూసుకుంటే కొన్ని ఫిజికల్ వీసాస్ అని ఉంటాయి. అంటే డైరెక్ట్‌గా మన ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఎంబసీ కాడికి వెళ్ళి మనం ఆ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చేసి డాక్యుమెంట్ ఇచ్చేసి ఇంటర్వ్యూస్ చేసుకొని లైక్ యూఎస్, యూరోప్, సెంట్రల్ కంట్రీస్ ఇలాంటి వాటికి ఇలాంటి వీసాస్ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీకు వీసా వచ్చేస్తుంది. సో ఇది వీసాల ప్రాసెస్, వీసాల టిప్స్, వీసాల సంగతులు. ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేద్దామంటే ఫస్ట్ గుర్తొచ్చే పెద్ద టెన్షన్ ఏదో తెలుసా? వీసా రిజెక్ట్ అవుతుందో లేదంటే యాక్సెప్ట్ అవుతుందో అనేసి టెన్షన్. డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, అబ్బో ఇది చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇటువంటిది మీకు లేకుండా ఈరోజు నేను ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రేపు మార్నింగ్ అక్కడ దిగేటట్టు కొన్ని కంట్రీస్ ఉన్నాయి మన ఇండియన్ కోసమే స్పెషల్గా. సో ఆ కంట్రీస్ ఏవి, ఆ కంట్రీస్కి ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ ఉన్న బడ్జెట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం. ఈరోజు మనం ఇండియన్ పాస్పోర్ట్ పవర్ని, వీసా ఫ్రీ ట్రావెల్ని డీకోడ్ చేయబోతున్నాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగనే ఒక చిన్న లైక్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నా ప్రయాణం. కంట్రీ మన లిస్ట్లో మలేషియా. సో మలేషియాలో జనరలీ ఇండియన్స్కి వీసా ఫ్రీ ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా ఒక 10 మందితో గ్రూప్ ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నాను మలేషియాకి. సో కావాలనుకుంటే మీరు కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగనే మెయిన్గా ఎందుకు మలేషియాని సెలెక్ట్ చేశానంటే సేమ్ ఇదే అండి, వీసా హెడ్ఏక్ అనేది ఎక్కువ ఉండదు అక్కడ. సో అందుకోసమే. సో ఇప్పుడు మనం ఈరోజు బుక్ చేసుకుంటే డైరెక్ట్గా రేపు మార్నింగ్ మనం మలేషియా కోలాలంపూర్లో దిగిపోవచ్చు అనమాట. మనకి ఇండియన్స్కి 60 రోజుల వరకు వీసా ఫ్రీ ఉంటుంది అక్కడ. ప్రాపర్గా మీరు వెళ్ళి తిరిగి చూసి రావచ్చు. సో పెద్ద హెడ్ఏక్ మాత్రం ఉండదు. ఓన్లీ ఇమిగ్రేషన్ అప్పుడు కొంచెం చిన్న చిన్న తలనొప్పి ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించాలి, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అడుగుతారనమాట. సేమ్ అండి, ఇప్పుడు రిటర్న్ ఫ్లైట్ టికెట్ల కోసం ఆన్వర్డ్ booking.com అనేసి తర్వాత ఇలాంటి కొన్ని సైట్స్ అయితే ఉంటాయి. అక్కడ 500 ఇస్తే వాళ్ళు రిటర్న్ ఫ్లైట్ టికెట్ డైరెక్ట్గా ఇస్తారు. ఇవన్నీ ప్రాసెస్, ఇవన్నీ నేను నా మలేషియా వీడియోస్లో కూడా చెప్పాను, బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో వీసా కాడ వాళ్ళు మెయిన్గా అడిగేది ఏంటంటే ఖచ్చితంగా రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అడుగుతారండి. సో మీరు చెప్పొచ్చు నాకు పలానా టైంలో రిటర్న్ ఫ్లైట్ టికెట్ అనేసి. సో మీరు చూపించచ్చు, అది డిపెండ్స్ ఆన్ మీకు ఉంటుంది. ఒకవేళ ఫ్లెక్సిబుల్, ఇప్పుడు చాలామంది వరకు డైరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది ప్లాన్ చేసుకోరు. సో వాళ్ళ కోసమే ఈ కొన్ని dummy.com అనేసి వీటి గురించి కూడా వీడియోస్ చేశాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఫస్ట్ కంట్రీ వచ్చేసి మలేషియా. మలేషియా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా డైరెక్ట్గా వెళ్ళి ఉండి తిరిగి చూసి రావచ్చు అనమాట. సెకండ్ కంట్రీ వచ్చేసండి కజకిస్తాన్. ఈ కజకిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియాలో ఉంటుందండి. సో సెంట్రల్ ఏషియాలో కజకిస్తాన్ అనేది ఒక యూరోప్ వైబ్తో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మంచి స్నో మౌంటైన్స్ ఉంటాయి. ఆ తర్వాత మంచి మంచి బ్యూటిఫుల్ సిటీస్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఇండియాలో బడ్జెట్లో ఒక మంచి కంట్రీని ఎక్స్ప్లోర్ చేయాలి సెంట్రల్ ఏషియాలో అంటే డెఫినెట్గా కజకిస్తాన్ అని చెప్పొచ్చు. సో కజకిస్తాన్లో మనకి డైరెక్ట్గా 14 days వీసా ఫ్రీ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఈరోజు బుక్ చేసుకొని రేపు మార్నింగ్ కల్లా వెళ్ళొచ్చు. ఇక్కడ హ్యాక్ ఏంటంటే కజకిస్తాన్లో ఎంట్రీ అవ్వాలంటే ఇమిగ్రేషన్ వాళ్ళు మెయిన్గా అడిగే ఒకటే ఒక క్వశ్చన్ అండి, మీ స్టే చూపియండి, మీరు ఎక్కడ స్టే చేస్తున్నాను, ఎన్ని రోజులకు వచ్చారు అని అడుగుతారు. సో సంథింగ్ XYZ 10 days అని చెప్పండి. సో 10 daysలో స్టే చూపించండి, ఒక 2-3 days అయినా స్టే చూపించాలి వాళ్ళకి. సో బెస్ట్ ఆప్షన్ ఇక్కడ హ్యాక్ ఏంటంటే అండి, మనకి అగోడా అనేసి, ఆ తర్వాత booking.com అనేసి, ఆ తర్వాత చాలా ఏదైతే హోటల్ బుకింగ్ వెబ్సైట్స్ ఉంటాయో వాటిలలో మీరు పక్కనకు వచ్చి ఫిల్టర్లో పెట్టుకోవాలి క్యాన్సిలేషన్ ఫ్రీ అనేసి ఒకటి ఉంటుంది. ఆ తర్వాత పే విత్ ప్రాపర్టీ లేదంటే పే విత్ హోటల్ అనేసి ఒకటి ఉంటుంది ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే మీకు వచ్చే హాస్టల్స్ లేదంటే హోటల్స్ అన్నీ మీరు డైరెక్ట్గా పే చేయకుండా డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి పే చేయాల్సి వచ్చింది, లేదంటే మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మెయిన్గా ఈ ఫ్రీ క్యాన్సిల్ అనేది కొంచెం వదిలిపెట్టి పే విత్ హోటల్ లేదంటే పే విత్ ప్రాపర్టీ, దట్ ఈస్ బెస్ట్ థింగ్. ఎందుకంటే సో మీరు వెళ్ళకపోయినా కూడా అది డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. సో అది బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా అది చూపించచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ ప్లాన్ ప్రకారం మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు, ఎలా ఉందాం అనుకుంటున్నారు,
ఏం చేద్దాం అనుకుంటున్నారు అది మీ మీద ఉంటుంది. థర్డ్ కేటగిరీలో వచ్చేసండి ఇక్కడ 2 కంట్రీస్ ఉంటాయి, ఒకటి శ్రీలంక, ఇంకొకటి థాయిలాండ్. సో ఈ కంట్రీస్ అనేది ఇండియన్స్కి ఆల్వేస్ వెల్కమ్, మన ఇండియన్స్ అందరికీ చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా మనకి ఒకటి ఉంటే ఫ్రీ వీసా ఉంటుంది, లేదంటే ఆనరబుల్ వీసా అనేసి ఉంటుంది. ఫ్రీ వీసా అంటే ఇంకా మీరు ఇంకా ఏం లేదండి, ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇమిగ్రేషన్లో చూపించి. ఆనరబుల్ వీసా అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా తీసుకోవాల్సి వచ్చింది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది ఆల్మోస్ట్, లేదంటే కొంచెం డబ్బులు కట్టాల్సి వచ్చింది, 1000 లేదంటే 1500 అంతే అండి. ఈ శ్రీలంక అండ్ ఈ థాయిలాండ్ అనేది మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వెళ్ళి తిరిగి చూసే ప్రదేశాలు, చాలా బాగుంటాయి. ఈ కంట్రీస్లలో మెయిన్గా ఫేస్ చేసేది ఏంటంటే ఇమిగ్రేషన్ అప్పుడు ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఆఫీసర్ అనేది అడుగుతారనమాట. ఒకటి హోటల్ బుకింగ్స్ అడిగితే మీకు ఎలా చూపించాలో నేను చెప్పాను. ఆ తర్వాత మనీ చూపించమంటారు. ఇప్పుడు మీరు 10 రోజులు లేదంటే 20 రోజులు మా కంట్రీలో ఉండడానికి వచ్చారు, సో మీరు ఇక్కడ తిరగటానికి మీ కాడ ఉన్న డబ్బులు ఉన్నాయా లేవా అనేసి అడుగుతారు. ఇక్కడ మెయిన్ థింగ్ అనేది వస్తుంది. సో మనీ చూపించమన్నప్పుడు మీరు డైరెక్ట్గా క్యాష్ క్యారీ చేయటం కావచ్చు, లేదంటే డాలర్స్లో క్యాష్ క్యారీ చేయటం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే ఒకసారి డబ్బులు పోతే మొత్తం పోతాయి. దీనికోసమే అంటే కొన్ని మంచి మంచి కార్డులు ఉన్నాయి, జీరో ఫారెక్స్ కార్డులు. నేను పర్సనల్గా యూజ్ చేసేది నియో గ్లోబల్ కార్డ్ అనేసి. సో ఈ కార్డ్ ఏంటంటే మనం 195 కంట్రీస్లో ఎక్కడైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మన ఏటీఎం లాగా పెడితే డబ్బులు వచ్చేస్తాయి, ఆ కంట్రీ కరెన్సీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి నియో కావచ్చు, లేదంటే మీ దరిదాపులో ఉన్న ఏదైనా ఒక మంచి ఫారెక్స్ కార్డ్ చూసుకొని అది తీసుకొని డైరెక్ట్గా మీరు వాళ్ళు డబ్బులు అడిగితే మీరు ఫోన్లో ఓపెన్ చేసి ఇదిగో నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని చూపించడం బెటర్. లేదు నా దగ్గర అసలు డబ్బులే లేవోయా అంటే నువ్వు అప్పుడు వెళ్ళడం వేస్ట్. అర్థమవుతుంది ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు వెళ్ళి ఏం చేస్తారు, ఖచ్చితంగా మినిమం అమౌంట్ అనేది ఉండాలి అక్కడ. కనీసం స్టేకి తిరగడానికి ఎవరైనా సరే, ఏ కంట్రీ వాళ్ళైనా సరే, రిచ్గా నువ్వు వచ్చావు కదా మా కంట్రీకి, కనీసం ₹1 కోటి చూపి లోపల పంపిస్తామని అన్నారు. ఒక 10 రోజులు ఉండటానికి, తినటానికి, తిరగడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు షో దట్ మనీ అనమాట. సో ఇది ఈ థర్డ్ హ్యాక్. అండ్ అలానే ఈ కంట్రీస్కి మనం వీసా లేకుండా వీసా ఫ్రీ ఆర్ ఆనరబుల్ వీసా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీసాస్ గురించి, లేదంటే మనం ఎప్పుడైనా వెళ్ళే కంట్రీస్ గురించి ఖచ్చితంగా నా ఇన్ఫర్మేషన్ లేదంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కొన్ని రోజులు ట్రిప్స్ అనేది ఆపేశాను అనమాట, లైక్ ఒక 30 నుంచి 40 రోజుల వరకు. ఎందుకంటే నా కాడ డబ్బులు లేవు, డబ్బులు సంపాదించుకోవాలి, అదే ప్రాసెస్లో నేను ఉన్నాను. సో ఈ గ్యాప్లో నా దాంట్లో వీడియోస్ రావాలి, మంచి ఇన్ఫర్మేషన్ మన ట్రావెల్ కమ్యూనిటీ కోసం ఇవ్వాలి అనేసి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని నా వీడియోస్ మొత్తం చూస్తారు, ఇన్ఫర్మేషన్ని మీకు కావాల్సినట్టు మీరు వాడుకుంటారు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మంచి ప్రాసెస్ గురించి, లేదంటే మంచి హ్యాక్స్ గురించి, లేదంటే మంచి టిప్స్ గురించి ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో చెప్తాను. అండ్ అలాగే మీకు ఎలాంటి టిప్స్ కావచ్చు, ఎలాంటి హ్యాక్స్ కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్ని నేను చూసేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.